సంచలనం సృష్టించిన మీర్పేట మహిళా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పోలీసు విచారణ జరుగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈ హత్య చేసిన విధానం, తర్వాత శవాన్ని మాయం చేయటం అంతా ఓ సినిమాలో మాదిరిగా చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. గురుమూర్తి ప్రస్తుతం జంట నగరాల్లో ఈ పేరు బాగా ఫేమస్. మీర్పేటలో భార్యను హత్య చేశాడు, కానీ శవం దొరకలేదు. ఇంకా చెప్పాలంటే హత్య జరిగింది, కానీ శవం ఆనవాళ్లేవి, చంపింది ఎవడో తెలుసు, నిరూపించే ఆధారాలేవి. దీంతో గురుమూర్తిపై పెట్టిన కేసులో ఎలా ముందుకు వెళ్లాలనేది పోలీసుల ముందున్న పెద్ద ప్రశ్న. హతురాలు వెంకటమాధవి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా భర్త గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. అయితే మాధవి ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ఆగిపోయింది. అయితే గురుమూర్తి చేతికి కాలిన గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దీనిపై విచారించగా శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో గాయపడినట్లు చెప్పాడు. ఇంట్లోంచి ఎలాంటి దుర్వాసన రాకుండా పలు రకాల రసాయనాలు, స్ప్రేలు వాడినట్లు తెలుస్తోంది. చివరికి బ్లూరేస్ టెక్నాలజీతో ఇంట్లో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో పరీక్షించగా అవి వెంకట మాధవికి చెందినవే అని నిర్ధారించారు. నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని హత్య చేసిన తర్వాత శవాన్ని మాయం చేయడానికి సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలోని టెక్నిక్స్ ఉపయోగించినట్లు పోలీసు విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఇంట్లో వాళ్ల మాట వినకుండా ఒక మహిళను పెళ్లి చేసుకుని బాలికను దత్తత తీసుకున్న కూతుర్ని కొడుకుతో కలిసి తల్లి హత్య చేయిస్తుంది. ఎవరికీ అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేశారనేదే ఈ సినిమా కథ. వెంకటమాధవి హత్య కేసులో కూడా భార్య శవాన్ని మాయం చేయాలని గురుమూర్తి ప్లాన్ చేశాడు. శరీరాన్ని ముక్కలుగా కోసి బకెట్లో వేడి నీళ్లు పోసి హీటర్తో మరిగించి ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్, ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న చిన్న ముద్దలయ్యేలా చేసినట్లు పోలీసులకు వివరించాడు. ఎముకలను కాల్చి దంచి పొడిలా మార్చినట్లు తెలిపాడు గురుమూర్తి. వీడిని కొంత ఫ్లష్ ద్వారా మిగిలినది బకెట్లో వేసి మీర్పేట వద్ద చెరువులో పారేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేసిన తర్వాత మరుసటి రోజు అత్త సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి అలిగి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో బంధువుల ఇంట్లో వాకప్ చేసిన సుబ్బమ్మ మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకొచ్చింది.